వాట్ ఈస్ యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్? ప్రొడక్ట్ ఇచ్చిందన్న 684 ఇంటూ 759 ఇంటూ 413 ఇంటూ 676. సో ఈ నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అని అడుగుతున్నాను నాన్న. సో ఇది నార్మల్గా మీరు మల్టిప్లై చేసుకోవాలి, కానీ మల్టిప్లై చేసుకున్నంత అవసరం లేదు నాన్న. యూనిట్ డిజిట్ అడిగారు కదా, సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్లో అడుగుతాడు చాలా ఎక్కువ, అదే ఎగ్జామ్స్లో అడుగుతాడు. 684 ఇంటూ 759 ఇంటూ 413 ఇంటూ 676 నాన్న. 676 నాన్న. అన్న మీరు ఒకటే పాయింట్ చూసుకుంటారా, అన్ని యూనిట్ డిజిట్ల కింద అండర్లైన్ చేసుకున్నాను చేసుకొని ఫస్ట్ దాన్ని చూడండి ఒకసారి. 6 3 0 ఎంత నాన్న? 6 3 0 18. ఇక్కడ రెండు నెంబర్లు వచ్చాయి కనుక నువ్వు ఏం చేస్తున్నావు, మళ్ళీ యూనిట్ డిజిట్ తీసుకోవాలి 8. సో 8 9 0 నాన్న 72. ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏమొచ్చారా 2 నెంబర్స్ వచ్చాయి, మళ్ళీ ఇక్కడ యూనిట్ డిజిట్ తీసుకో. సో 2 4 0 నాన్న ఎంతరా 8. అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ లో మనకు వచ్చే నెంబర్ ఏంటన్నా 8 అన్నమాట. ఓకేనా? సో సింపుల్. ఓకేనా? ఈ టెక్నిక్ ని వాడాలి. ఓకేనా?